అది నుంచి దొండకాయలు తీసుకొచ్చాను. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి వేసి కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇవి కట్ చేసి ప్రొసీజర్ చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి మా టెర్రస్ మీద నుంచి దొండకాయలు తీసుకొచ్చాను. వాటిని ఫ్రై చేద్దామని స్టవ్ ఆన్ చేస్తున్నాను. మార్నింగ్ ఈరోజు గారెలు వేసాను, ఆయిల్ ఉంది అందుకని దాంతో పెట్టేస్తాను. కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్న పైన చల్లుకుంటాను. ఫస్ట్ పోపులు వేసుకుందాం. దీనిలో వెల్లుల్లిపాయ వేసుకోకూడదు. చూడండి, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కడిగి పెట్టిన కరివేపాకు. ఈరోజు కొన్ని బెండకాయలు, కొంచెం దొండకాయలు, తర్వాత కొంచెం తోటకూర తీసుకొచ్చాను. తోటకూర ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దొండకాయలేమో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పోపులోనే మనం ఇది వేసుకుందాం, పసుపు వేసుకుందాం. చూడండి, దొండకాయలు కట్ చేసి పెట్టాను. 1/4 కిలో ఉంటాయేమో. దీనిలోనే ఇది ఆల్రెడీ పప్పు చేసుకున్నాము, దానిలోకి ఫ్రై అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం మిక్సీ జార్లో కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకుందాం. అయిపోయింది. ఇది లాస్ట్లో వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం.
సిమ్లో పెట్టి మగ్గనిద్దాం, బాగా కుక్ అవుతుంది అనమాట దొండకాయలు. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు వేగింది కదా, మనం ఏం చేద్దామంటే చూడండి చాలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం దీనిలో. ఇప్పుడు వరకు సిమ్లో ఉంచాను, ఇప్పుడు హైలో పెట్టాను. ఇప్పుడు ఈ టైంలో మనం ఇలాగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసేద్దాం. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చిది కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏం చేద్దామంటే హైలో పెట్టాం కదా, ఒక 2 నిమిషాలు తప్పనిసరిగా ఇలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఫ్రై కాబట్టి వేడి మీద ఉండగా మూత పెట్టకూడదు, పూర్తిగా చల్లారాకాయ మూత పెట్టుకోవాలి, లేదంటే వేడివేడిగా సర్వ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని ఇది వేడి మీద మూత పెట్టొద్దు. ఓకే, చక్కగా దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయింది. వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. లేదంటే మేము పప్పుచారు పెట్టుకున్నాము, ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా చేశాను అన్నమాట. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చోట వేస్తే చాలా మొక్కలు వచ్చాయి, వాటిని తీసి ఇలాగా వేరు కుండీల్లో నాటాను. నాటితే చూడండి పూలు అవి కాయలు చూడండి ఎలా వస్తున్నాయో, ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ కుండీల్లో చూడండి ఎలా వస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా. బుడ్డి కాయలు ఎంత అందంగా ఉన్నాయో, క్యూట్గా కాయలు. కానీ లేకపోతే మనుషులు, జంతువులు, పిల్లలు కానీ చిన్నగా ఉన్నప్పుడు చాలా క్యూట్గా అందంగా అనిపిస్తాయి కదా. చూడండి ఎలా వస్తున్నాయో. చాలానే వస్తున్నాయి. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత కోసేస్తే 2 కాయలు వచ్చాయి, పెద్దగా అవుతున్నాయి. అయితే నేను పాలినేషన్ చేయలేదు, లేకపోతే ఇంకా ఒక 5-6 కాయలు అవును. నేను నెగ్లెక్ట్ చేశాను, అందుకని సొంతంగా పాలినేషన్ అయినవి 2 కాయలు వచ్చినాయి అన్నమాట. ఈ రెండో విడత. ఫస్ట్ చూపించాను కదా హార్వెస్ట్ చేసి మేము కర్రీస్ కూడా వండుకున్నాము. ఇది ఉంది. ఇలాంటి చిన్నవి ఈవినింగ్ టైము మనం పాలినేషన్ చేస్తే అన్నీ ఎన్ని పూలు వస్తే అన్ని కాయలు అయిపోతాయి. ఇక్కడ చూడండి చిక్కుళ్ళు, చిన్ని మొక్క ఎన్ని కాయలు వచ్చాయో కదా, ఇంకా పూలు వస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ చిన్న బాటిల్లో వేసాను కదా మల్బరీ, చూడండి కాయలు ఎలా వస్తున్నాయో. చిన్న బాటిల్ 2 లీటర్స్ బాటిల్ కట్ చేసి డ్రింక్ బాటిల్ దానిలో వేసాను. బెండకాయలు చూడండి ఎలా వస్తున్నాయి. ఇలా పొడవుగా ఎదిగింది, అయితే నేను కట్ చేశాను, ప్రూన్ చేశాను. చేసేటప్పటికి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి పూలు కాయలు వస్తున్నాయి అన్నమాట.
మరి ఉంది చూడండి, కాయలు పూత కాయలు ఎలా వస్తున్నాయి. చాలా చాలానే వస్తుంది నిమ్మకాయలు. ఇది చూడండి, అన్ని గుత్తులు బాగా వస్తాయి. ఇది గజనిమ్మ, చాలా బాగా వస్తున్నాయి. పూత ఇంకా వస్తూనే ఉంది, కాయలు ఆల్రెడీ పెరుగుతున్నాయి. నేను చేసేది ఏమీ లేదు, కింద నుండి కిచెన్ వేస్ట్, కడుగు నీళ్ళు అవి తెచ్చి వేస్తానంతే. మా టెర్రస్ మీద ఖచ్చితంగా ఫుల్లీ ఆర్గానిక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ. నేరేడు ఇంకా కాయలు కాయలేదని చెప్పాను కదా, నిన్న మొత్తం ఆకంతా తీసేసాను. చివర్లో ఏదో ఒక్కొక్క 2 ఆకులు ఉంచి మిగతా మ్యాక్సిమం ఆకులన్నీ తీసేసాను. చూడండి, కింద పడేసాను. ఇవి కొంచెం ఎండిన తర్వాత మొక్కల మధ్యలో వేస్తాను అన్నమాట. చూద్దాం, ఈసారి కాయలు వస్తాయేమో, పూత వస్తుందేమో చూద్దాం. చెట్టు అయితే ఇప్పుడు ఇలాగా చక్కగా పూత మీద ఉంది. లాస్ట్ టైం కాయలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పూత వస్తుంది అనమాట. ఒక 2 months క్రితం వరకు కాయలు కోస్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ పూత వచ్చింది. బెండకాయ ఒకటి బాగా కొంచెం చిన్నదే కానీ డ్రై అయిపోతే దాన్ని సరే ఒకవేళ మొక్కలు వస్తే వస్తాయి, లేకపోతే లేదని ఆ చిన్నగా ఉన్న విత్తనాలనే వేసాను. వేస్తే చూడండి, ఇదిగో మొక్కలు వస్తే ఇదిగో కాయలు కూడా వస్తాయి. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అవి గింజలు పనిచేయవేమో అనుకున్నాను, కానీ బాగానే పనిచేసినాయి, మొక్కలు మొలిసినాయి. ఇదిగో కాయలు వస్తాయి. ఇలాగా ఈ బెండ మొక్కలు మళ్ళీ 2-3 చోట్ల వేసాను అనమాట. అవి ఇంకా కాయలు వస్తాయి. మేము ఒకసారి హోటల్కి వెళ్ళాము, అదే వీడియో పెట్టాను. ఆ రోజు ఏంటంటే ఆ హోటల్ దగ్గర ఇలాగ బకెట్లు, పెరుగు బకెట్లు అవి ఉన్నాయి చాలా ఉంటే, అప్పుడు అక్కడ వాళ్ళని అడిగి బకెట్ 50 రూపాయల చొప్పున ఇచ్చి తెచ్చాను అనమాట. ఒక 15 బకెట్లు తీసుకొస్తే వాటిలో ఇలాగ వేస్ట్ అంతా వేసి పైన మట్టేసాను. మట్టేసి ఇది ఒక్కొక్కటి పెడుతున్నాను. దీనిలో టమోటా పెట్టాను ఆల్రెడీ. ఈ తోటకూర విత్తనాలు చాలా చోట్ల అలాగా ఉండిపోతాయి కదా, అవన్నీ మొలిచిపోతున్నాయి. తర్వాత గోంగూర, టమోటా పెట్టాను ఇక్కడ. తర్వాత ఇక్కడ ఆనప పెట్టాను, వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది. చూద్దాం ఎలా కాస్తాయో. అండి, అంజీరు చక్కగా ఒక్కొక్క కాయ పండుతుంది, వారానికి ఒక కాయ పండుతుంది. అవి అనుకోకుండా ఇంకా కట్ చేసి పట్టుకెళ్ళిపోతున్నాను కిందకి, చూపించడం అవ్వలేదు మీకు. భలే పెద్ద సైజు అయ్యి చక్కగా పండుతున్నాయి, రెడ్ కలర్ వచ్చేస్తున్నాయి. చూడండి, చిన్న కుండి కదా ఇది, చిన్నది 3 లీటర్స్ ఏమో బహుశా. ఈ దీనిలో ఒక్క ఇచ్చింది, పూత కూడా ఉంది ఇంకా. మొక్కలన్నీ అలాగా కాయలు పూలు చక్కగా రావడానికి చూడండి, ఇలాగ పైనుండి కింద నుండి కిచెన్ వేస్ట్ ఇవన్నీ మనం తినగా, అంటే పిల్లలు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం తిని కొంచెం పడేస్తూ ఉంటారు. అలాంటి దోశలు ఏదైనా సరే ఇలా నీళ్ళల్లో వేసి వాటర్ నేను మొక్కలకి వేస్తాను అనమాట.